అది అణచివేతల కాలం. తెలంగాణ ఆత్మగౌరవం గాయపడిన సమయం. అందరూ పదవుల కోసం పాకులాడుతుంటే 2004 నుంచే ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా పబ్లిసిటీకి దూరంగా పల్లె పల్లెకు తిరిగిన నిశ్శబ్ద విప్లవం ఆమె. ప్రతి ఇంటి గడప తొక్కి ప్రతి తల్లిని ప్రతి చెల్లిని పలకరించి వారి కన్నీళ్లలో దాగి ఉన్న నిప్పు కణాలను రగిలించిన నాయకమణి కవితక్క. వారిలో దాగి ఉన్న శక్తిని వారికి గుర్తు చేస్తూ వేలాది మంది మహిళలను ఉద్యమ వీధుల్లో గోదావరిలా ప్రవహింపజేసిన నాయక తేజం ఆమె. ఉద్యమమంటే కేవలం పురుషులు మాత్రమే పోరాడగలరు, వీధుల్లోకి వచ్చి గర్జించగలరు అనే సంకుచిత వాదనను తన పోరాటంతో తిరగరాశారు కవితక్క. బలమైన నాయకుని వారసురాలిగా ఆమెకు సహజంగానే కొంత సానుకూలత ఉన్నప్పటికీ కేవలం ఆ నీడలోనే, ఆ వారసత్వంతోనే ఆమె ఆగిపోలేదు. తన స్వయం ప్రతిభతో, అచంచలమైన కమిట్మెంటుతో, రాజకీయ ఉద్దండులనే విస్మయానికి గురిచేసే వ్యూహాలతో తెలంగాణ ఉద్యమంలో అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా రూపుదిద్దుకున్నారు. వారసత్వాన్ని బాధ్యతగా మార్చుకుని తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ధీశాలి కవితక్క. చరిత్ర పుటల్లో ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని మనం చదువుకున్నాం. కాని అదే చరిత్రను మన కళ్ల ముందు పునరావిష్కరించింది కవితక్క. గర్భంలో పెరుగుతున్న బిడ్డను మోస్తూనే పోలీసు లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి నిలిచిన ఆధునిక ధీరవనిత. ఆ నిస్సత్తువతోనే ఉద్యమ జెండాను భుజాన వేసుకుని ఒక చేత్తో తన పసివాడి వేలు పట్టుకొని అమ్మగా మమకారాన్ని పంచుతూనే మరో చేత్తో తెలంగాణ విముక్తి కోసం రణభేరి మోగించిన ధీశాలి నేడు కవితక్క రూపంలో తెలంగాణ వీధుల్లో కదం తొక్కింది. తెలంగాణ గడ్డకు పోరాటం రక్తంలోనే ఉంది. అడవి బిడ్డల కోసం ప్రాణాలిచ్చిన సమ్మక్క సారలమ్మల పౌరుషం, శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన రాణి రుద్రమదేవి పరాక్రమం, దొరల గడీలను గడగడలాడించిన చాకలి ఐలమ్మ ధిక్కారం, ఈ వీరవనితలందరి స్ఫూర్తిని తన శ్వాసగా మార్చుకుని అడవి పులిలా పంజా విసిరింది కవితక్క. కేవలం రాజకీయ అధికారం కోసం కాదు, ఒక జాతి తన అస్తిత్వాన్ని చాటుకోవాలి అనే సంకల్పంతో తెలంగాణ జాగృతిని ఉద్యమాలకు ఊపిరిగా మార్చింది. ఎవడైతే మన సంస్కృతిని హేళన చేశాడో అదే బతుకమ్మను ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చిన బలమైన వ్యూహకర్త ఆమె. బతుకమ్మ అంటే కేవలం ఒక పూల పండగ కాదు, అది ఢిల్లీ పీఠాన్ని సైతం వణికించిన తెలంగాణ ఆడబిడ్డల ధిక్కారగళం. లండన్ థేమ్స్ నదీ తీరాన గౌరమ్మను కొలిచిన వేళ ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు తలవాల్చి చూసింది. ఉద్యమ కెరటమై ఎగిసి తెలంగాణ తొలి మహిళా ఎంపీగా రికార్డు సృష్టించిన ఘనత ఆమెది. పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావించి వేలాది మంది యువతీ యువకులకు వారి ఆసక్తికి అనుగుణంగా అత్యాధునికమైన స్కిల్స్లో శిక్షణనిప్పిస్తూ ఉపాధి కల్పిస్తూ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. एक सेक्टर में किया है, व्यापार को आसान बनाने के काम आपने बहुत अच्छा किया है, बहुत शिद्दत के साथ, सिंसियरिटी के साथ आपने किया है. इसीलिए आज इंटरनेशनल एरिना में 41 रैंक्स इंडिया हैज गॉन अप सर. నేడు యువతరం ఆరాధించే నాయకురాలిగా, ఒక మేధావిగా ఆమె ఎదిగిన తీరు చూసి కేవలం ప్రత్యర్థులే కాదు, తనవారు సైతం అసూయపడేంత స్థాయిలో నాయకురాలిగా వెలుగొందుతున్నారు. చరిత్ర ఎప్పుడూ విజేతల పక్షానుండొచ్చు, కానీ తెలంగాణ చరిత్ర మాత్రం పోరాడిన యోధుల పక్షాన ఉంటుంది. పోరాటమే కాదు, పునర్నిర్మాణం కూడా తెలుసని నిరూపిస్తూ ఐక్యరాజ్య సమితి వేదికగా తెలంగాణ కీర్తిని చాటి చెప్పిన మన కవితక్క ఈ తరం పోరాటానికే ఒక నిలువెత్తు నిదర్శనం. ఎన్ని కుట్రలెదురైనా, ఎన్ని అవరోధాలొచ్చినా ఆమె ప్రస్థానం నిర్భీతిగా ప్రజల హృదయాల్లో స్థిరపడే దిశలో సాగుతూనే ఉంది. జయ హో కవితక్క, జయ హో తెలంగాణ జాగృతి.